హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారికి ప్రసాదంగా పెట్టే చింతపండు పులిహోరని 1 కేజీ రైస్తో పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. పండగలప్పుడు చేసే ఏ ప్రసాదాలైనా మనం రుచి చూడకుండా చేస్తాం కాబట్టి నేను చెప్పిన కొలతలు ఫాలో అవుతూ చేశారంటే మీరు ఎన్ని కేజీలు పులిహోర చేసినా ఉప్పు పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. పులిహోర కోసం మనం రైస్ని నానబెట్టుకుందాం. దీనికోసం ఒక మందపాటి కుక్కర్ తీసుకొని అందులోకి 1 కేజీ రైస్ని తీసుకుంటున్నాను. కప్పు కొలతలతో వచ్చేసి 4 కప్పుల రైస్ని తీసుకుంటున్నానండి. మనం కుక్కర్లో రైస్ని వండినా పర్ఫెక్ట్గా పొల్లుగా రైస్ని ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మీరు ఒకవేళ కుక్కర్లో వద్దు అనుకుంటే నార్మల్ గిన్నెలో అయినా రైస్ను వండుకోవచ్చండి. కానీ పులిహోరకి రైస్ వండుకునేటప్పుడు మాత్రం కొంచెం పొడిలాడుతూ రైస్ను ఉడికించుకోవాలి. బియ్యానికి సరిపడా వాటర్ పోసుకొని ఒక 2-3 సార్లు ఈ బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. బియ్యం కడుక్కున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకున్నామో అదే కప్పుతో 7 కప్పుల వరకు వాటర్ తీసుకుంటున్నాను. నార్మల్ గిన్నెలో అయితే 8 కప్పుల వరకు వాటర్ తీసుకోవచ్చండి. కానీ మనం కుక్కర్లో వండుతున్నాం కాబట్టి 1 కప్పు వాటర్ని తక్కువగా తీసుకొని 7 కప్పులు వాటర్ పోసుకున్నామంటే మనకి రైస్ అనేది కుక్కర్లో వండిన పొడిలాడుతూ ఉంటుంది. ఇలా ఎసరును పోసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవటం వల్ల రైస్ అనేది అంటుకోకుండా పొడిలాడుతూ ఉంటుంది. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని మూత పెట్టి ఒక అరగంట పాటు ఈ రైస్ను నానబెట్టుకుందాం. బియ్యం నానేసరికి పులిహోర కోసం చింతపండును ఉడికించుకుందాం. మనం తీసుకున్న కిలో రైస్కి 100 గ్రాముల చింతపండు తీసుకుంటే సరిపోతుందండి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని 2 నిమ్మకాయల సైజ్ అంత చింతపండుని తీసుకుంటే మీరు వెయిట్లో చూసుకున్న 100 గ్రాములు ఉంటుందండి. ఈ చింతపండుని వాటర్లో వేసుకొని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తర్వాత వేడిగా ఉన్న వాటర్ని ఒక 2 కప్పుల వాటర్ పోసుకొని ఈ వాటర్ చల్లారేలోపు మనకి చింతపండు అనేది నానిపోతుంది. మనకి రైస్ నానిపోయాయండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు రైస్ను ఉడికించుకుంటే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు నానిన చింతపండులో నుంచి చింతపండు గుజ్జును తీసేసుకుందాం. అడుగున ఒక గిన్నె పెట్టుకొని పైన ఇలాంటి చిల్లులు గిన్నె పెట్టుకొని మనం నానబెట్టుకున్న చింతపండుని ఈ చిల్లులు గిన్నెలో వేసుకొని పీచు పిక్కలు ఏమీ రాకుండా చింతపండు గుజ్జును సపరేట్ చేసుకోవాలి. అవసరమైతే మధ్య మధ్యలో కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ చింతపండు గుజ్జుని చిక్కగా సపరేట్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న చిక్కటి చింతపండు గుజ్జుని వేరొక గిన్నెలోకి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 10 నుంచి 15 పచ్చిమిరపకాయలు, 2-3 రెమ్మల కరివేపాకు, ఇందులోనే 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకోవటం వల్ల ఈ పులిహోరకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ పులుసుకు సరిపడా 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పులుసును ఉడికించుకోవాలి. ఇందులోనే ఉడికేటప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఉడికించామంటే పులుసు అడుగంటిపోకుండా పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. పులిహోర కోసం రైస్ అనేది రెడీ అయిపోయింది. కుక్కర్లోని ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి ఈ రైస్ను ఒక ప్లేట్లోకి వేసుకొని రైస్ మొత్తాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ రైస్ మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత మనకి రైస్ అనేది పొడిలాడుతూ వస్తుందండి. ఇలా రైస్ మొత్తాన్ని ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని కలపటం వల్ల రైస్ అనేది పొడిలాడుతూ చేతికి అంటుకుపోకుండా ఉంటుంది. ఈ రైస్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని రైస్ను కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పులిహోర కోసం పోపును రెడీ చేసుకుందాం. మందపాటి కడాయిని పెట్టుకొని అందులోకి ఒక 150 గ్రాములు పల్లి ఆయిల్ తీసుకోవాలి. వేరుశనగ నూనె వేసుకోవటం వల్ల పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోనే ఒక 1/4 కప్పు పల్లీలు, ఒక 2-3 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అన్నింటినీ ఒకేసారి వేసుకోకుండా ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకుంటే ఈ పప్పులు అనేవి బాగా ఫ్రై అవుతాయండి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ ఆవాలు కొంచెం చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేయండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పును వేసుకొని ఫ్రై చేసుకోండి. జీడిపప్పు ముందే వేస్తే మాడిపోతాయి కాబట్టి ఇలా లాస్ట్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. ఒక 4-5 పచ్చిమిరపకాయలని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 10 ఎండుమిరపకాయలను వేసుకొని
ఈ పప్పులు ఎండుమిరపకాయలు అన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పును దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని చివరగా ఇందులో ఒక 1/2 కప్ కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపును పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ మనం చల్లార్చుకున్న రైస్లోకి చింతపండు పులుసుని వేసుకొని కలుపుకోవాలి. ఈ చింతపండు పులుసుని రైస్ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. మనం పులుసుని బాగా కలుపుకోవటం వల్ల ఆ పులుసు అనేది రైస్కి బాగా పట్టి మనకి పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పులుసు మొత్తం బాగా కలిసిన తర్వాత ఈ రైస్లోకి మనం పక్కన పెట్టుకున్న పోపును వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఒకసారి పోపు మొత్తాన్ని పులిహోరలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. స్పూన్తో కన్నా చేత్తో పులిహోరని బాగా కలిపారంటే పోపు మొత్తం పులిహోరలో బాగా కలిసిపోయి పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా నేను చూపించిన కొలతలతో పులిహోర చేశారంటే పులుపు, ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి. ఫస్ట్ టైం చేసినా కూడా పులిహోరని పర్ఫెక్ట్గా చేస్తారు. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.